హలో గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ కళ్యాణి, మీ జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం పెద్దవారికి టీకాలు వేయటం గురించి చర్చించుకోబోతున్నాం. ఈ అంశంలో బాధాకరమైన విషయం ఏంటంటే టీకాల గురించి 12% ప్రజలకు మాత్రమే తెలుసు మరియు కేవలం 4% పెద్దలకు మాత్రమే టీకాలు వేసుకుంటున్నారని రీసెంట్గా ఒక సర్వేలో బయటపడింది. అందుచేత ఈ టాపిక్ తీసుకోవటం జరిగింది. ఈ వీడియోను బాధ్యత గల వ్యక్తులుగా మీ అన్ని గ్రూపుల్లో షేర్ చేసి టీకాల గురించి సమాజానికి తెలియజేయండి. తద్వారా ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులకు టీకాలు వేయటానికి నాంది పలుకుతారు. మీ తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ వారి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీన్నే ఇమ్యునోసెమినెన్స్ అంటారు. మీ ఇంట్లో పెద్దవారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే వారు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడతారు. మీరు అనారోగ్యానికి గురికాకుండా లేదా వ్యాధి బారిన పడకుండా ఉండటానికి మీ తల్లిదండ్రులు మీరు పుట్టినప్పటి నుంచి వారి బాధ్యతగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఎంతో ఖర్చైనా వెనకాడకుండా మీకు టీకాలు వేయించారు. ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. టీకాలు వేసి వ్యాధులు రాకుండా నివారిద్దాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ శివాన్వేష్ అర్సవల్లి, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్, జెమ్స్ హాస్పిటల్, రాఘోలు, శ్రీకాకుళం. ఈరోజు మనము అడల్ట్ వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుందండి. సీజనల్గా మనకి వస్తూ ఉంటుంది. కామన్గా ఈ వ్యాక్సిన్ అనేది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో తీసుకోవాలను. ఇన్ఫ్లుయెంజా అనేది 2 రకాలు ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా ఏ ఉంటుంది, ఇన్ఫ్లుయెంజా బి అని ఉంటాయి. కామన్ వ్యాక్సిన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంజెక్టబుల్ వ్యాక్సిన్, ఇంకొకటి నాసల్ స్ప్రే ద్వారా ఉండే వ్యాక్సిన్ అనమాట. ఇన్ఫ్లుయెంజా అనేది కొన్ని హై రిస్క్ గ్రూపుల్లో వస్తాయండి. వాళ్ళు ఎవరంటే షుగరు, బీపీ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, లంగ్ జబ్బులు మరియు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో. సిడిసిఆర్ WHO రికమెండేషన్ ప్రకారం మోర్ దాన్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ రికమెండ్ చేయడం జరిగింది. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం మోర్ దాన్ 45 ఇయర్స్ ఉండి అబవ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండబట్టయితే ఈ వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ గురించి చూద్దాం. లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని న్యూమోనియా అంటారండి. ఇది న్యూమోనియా అనేది బ్యాక్టీరియా వల్ల, వైరస్, ఫంగల్ వల్ల రావచ్చు, లేదా యాస్పిరేషన్ అయిన వల్ల కూడా రావచ్చు. ఈ న్యూమోనియా వలన సెప్సిస్ వచ్చి చనిపోతుంటారు ఎక్కువ మంది. ఇలాగ రాకుండా ఉండడానికి మనకి యూనివర్సల్గా ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇండియాలో PCV13, PPSV 23 ఈ 2 వెరైటీసే ఉన్నాయి. ఇది చెస్ట్ ఎక్స్రే అండి. ఇక్కడ రైట్ సైడ్ అప్పర్ లోబ్లో న్యూమోనియా అనేది మనం చూడడం జరిగింది. ఇప్పుడు హై రిస్క్ గ్రూప్స్ కూడా న్యూమోనియా ఎవరిలో వస్తుందంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, బీపీ అండ్ గుండె జబ్బులు, కిడ్నీ, లివరు, టర్మినల్ లంగ్ డిసీజ్ ఉండేవాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో, అండ్ చుట్ట తాగడం ఎక్కువ, ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళు, అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, క్యాన్సర్ ఆర్ కీమోథెరపీ ఉన్న వాళ్ళు న్యూమోనియా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కావున సిడిసిఆర్ WHO రికమెండేషన్ ప్రకారం మోర్ దాన్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరిగింది. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం మోర్ దాన్ 45 ఇయర్స్ ఉండి అబౌవ్ డిసీజెస్ ఉన్నట్లయితే వాళ్ళకి రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు షింగిల్స్ వ్యాక్సిన్ గురించి చూద్దామండి. హెర్పిస్ జోస్టర్ అనేది బాగా పెయిన్ఫుల్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది మన చిన్నప్పుడు చికెన్ పాక్స్ లాంటిది. ఇప్పుడు అది వన్స్ చికెన్ పాక్స్ వచ్చాక ఇది మన బాడీలో కంప్లీట్గా వెళ్ళిపోదు. బాడీలో కొన్ని దగ్గరలో దాగి ఉంటుంది అనమాట. యూజువల్గా ఇది నర్వస్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఆ దాగి ఉన్నప్పుడు మళ్ళీ పెద్ద అయినప్పుడు మనకి స్ట్రెస్ వచ్చినా, ఇమ్యూనిటీ పడిపోయినా, లేకపోతే ఏవైనా సివియర్గా ఒక ఇల్నెస్ లాంటిది, అంటే ఒక జబ్బు లాంటిది వచ్చినప్పుడు ఈ వైరస్ మళ్ళీ రియాక్టివేట్ అయిపోయి ఈ షింగిల్స్ అనేది కాజ్ చేస్తుంది. ఈ హెర్పిస్ జోస్టర్ అనేది ఈ రకంగా మనకు ప్రజెంట్ అవుతుంది. యూజువల్గా డర్మటోమల్ లెవెల్లో ఇలాగ ప్రజెంట్ అవుతుంది. హై రిస్క్ గ్రూపు షింగిల్స్ ఉన్నవాళ్ళు, ప్రీవియస్ చికెన్ పాక్స్ ఉన్నవాళ్ళు, లేదా షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు అండ్ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్, స్మోకింగ్, ఆల్కహాల్ చేసిన వాళ్ళు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ఉన్నవాళ్ళు. WHO రికమెండేషన్ మరియు జెమ్స్ రికమెండేషన్ ప్రకారం మోర్ దాన్ 50 ఇయర్స్ ఉండి అబౌవ్ డిసీజెస్ ఉంటే ఈ వ్యాక్సిన్ అనేది రికమెండేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు MMR వ్యాక్సిన్ గురించి చూద్దాం. MMR వ్యాక్సిన్ అనేది ముఖ్యంగా 3 వైరల్ డిసీజెస్ని కవర్ చేస్తుంది. ఒకటి మీసిల్స్, మమ్స్, రుబెల్లా. ఈ ఫస్ట్ చిత్రం అనేది మీసిల్స్, రెండవది మమ్స్, 3 రుబెల్లా అనమాట. హై రిస్క్ గ్రూప్స్ కామన్గా మనకు ముందు షిజెల్లాలో చూసినట్టే సేమ్ వీళ్ళకి కూడా అదే హై రిస్క్ గ్రూప్ పాపులేషన్. యాజ్ పర్ CDC WHO రికమెండేషన్ ప్రకారం మోర్ దాన్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం అయితే
1980 ముందు పుట్టిన వాళ్ళు దే షుడ్ టేక్ 2 డోసులు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆఫ్టర్ 45 ఇయర్స్ అంటే విత్ పైన ఉన్న కోమార్బిడిటీస్ అయితే 45 ఇయర్స్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ అనేది రికమెండేషన్ చేయడం జరిగింది. టీడావ్ వ్యాక్సిన్ 3 డిసీజెస్ని కవర్ చేస్తుంది. ఒకటి టెటనస్, డిఫ్తీరియా, పర్టుసిస్. పైన ఉన్నది ఫస్ట్ అనేది టెటనస్, రెండోది డిఫ్తీరియా, 3 పర్టుసిస్. వీళ్ళకి హై రిస్క్ గ్రూప్స్ ఎవరు అంటే షుగరు, బీపీ అండ్ కామన్గా ఎండ్ ఆర్గాన్ జబ్బులు ఉన్నవాళ్ళు అంటే షుగరు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము మరియు క్యాన్సరు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లు అండ్ డర్టీ వూండ్స్, ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్నవాళ్ళు. సిడిసి ప్రకారం అడోల్సెంట్స్లో 11 to 18 ఇయర్స్, జెమ్స్ రికమెండేషన్ ప్రకారం అయితే అడల్ట్స్ మోర్ దాన్ 19 ఇయర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. హెచ్పివి వ్యాక్సిన్. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ గురించి చూద్దాము. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మేజర్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఇస్తారు. అవి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సరు, యానల్ క్యాన్సరు, పెనైల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సర్ అండ్ మరియు జెనిటల్ వార్డ్స్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియన్ ఉమెన్స్లో రెండో అతిపెద్ద క్యాన్సర్, కామన్గా వచ్చే రెండో అతిపెద్ద క్యాన్సర్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ 2 రకాలు ఉంటాయి, గార్డాసిల్ 4, గార్డాసిల్ 9. ఇవి ఒకటి సర్వైకల్ క్యాన్సర్ అండ్ పెనైల్ క్యాన్సర్ మరియు జెనిటల్ వార్డ్స్. హై రిస్క్ గ్రూప్ ఎవరంటే ఉమెన్ ఏజ్ 15 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, పురుషులతో సెక్స్ చేస్తున్న వాళ్ళు, పీపుల్ విత్ మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, సెక్స్ వర్కర్స్ ఉన్నవాళ్ళు. సిడిసి WHO రికమెండేషన్ ప్రకారం రొటీన్గా 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం అయితే ప్రిఫరబుల్గా బిఫోర్ సెక్సువల్ కాంటాక్ట్, అది గార్డాసిల్ 4 ఓన్లీ ఫర్ గర్ల్స్, గార్డాసిల్ 9 అయితే అబ్బాయిలు అమ్మాయిలకి ఇద్దరికి ఇవ్వచ్చు. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది ఒక దోమకాటు వల్ల వస్తుంది, దీనికి కూడా ఒక వ్యాక్సినేషన్ అనేది ఉందన్నమాట. ర్యాబిస్ వ్యాక్సిన్. ర్యాబిస్ వచ్చిన వాళ్ళు 100% చనిపోతారు. ఇప్పుడు మనం యానిమల్స్ కాటు వేస్తే వచ్చే జబ్బులు, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఉండే వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం. మనం కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. వాళ్ళలో హై రిస్క్ గ్రూప్ ఎవరంటే వెటర్నరీస్, హ్యాండ్లర్స్, ల్యాబొరేటరీ వర్కర్స్, వైల్డ్ లైఫ్ వర్కర్స్, చిల్డ్రన్ విత్ ఫ్రీక్వెంట్ డాగ్ ఎక్స్పోజర్స్ అండ్ తరచుగా హై రిస్క్ రూరల్ ఏరియాస్కి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, మాస్ గ్యాదరింగ్ అయ్యేవాళ్ళు, కుంభమేళాల్లో మరియు ట్రెక్కర్స్. సిడిసి WHO రికమెండేషన్ ప్రకారం కొంత షెడ్యూల్ ఉంది. డే 0, డే 7 2 డోసెస్ తీసుకోవాలి, ఇంట్రాడెర్మల్, ఇంట్రామస్కులర్. జెమ్స్ రికమెండేషన్ నో రొటీన్ బూస్టర్ నీడెడ్ ఫర్ జనరల్ పబ్లిక్, ఓన్లీ ఫర్ హై రిస్క్ ప్రొఫెషనల్స్ ఆఫ్టర్ యాంటీబాడీ టెస్టింగ్ ఆర్ ఎవ్రీ 3 to 5 ఇయర్స్. ఇప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. టైఫాయిడ్ అనేది కామన్గా ఫుడ్ అండ్ వాటర్ సరిగ్గా వాడకపోవడం వల్ల, పరిశుభ్రం ఏరియాలో ఉండడం వల్ల టైఫాయిడ్ అనేది వస్తుంది. కామన్గా టైఫాయిడ్ అనేది ఎవరిలో వస్తుంది అంటే కొంతమంది హై రిస్క్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫుడ్ హ్యాండిల్ చేసేవాళ్ళు, హెల్త్ కేర్ వర్కర్స్, ట్రావెలర్స్ అండ్ పీపుల్ లివింగ్ ఇన్ సరిగ్గా అపరిశుభ్రత ఏరియాలో ఉన్నవాళ్ళు, పీపుల్ ఫ్రీక్వెంట్ కన్జంప్షన్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఎక్కువగా మాస్ గ్యాదరింగ్స్ అయిన వాళ్ళు, కుంభమేళా, పిల్గ్రిమేజెస్ ఉన్నవాళ్ళు, లేదంటే ఎనీవన్ ట్రావెలింగ్ టు టైఫాయిడ్ ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి అంటే సౌత్ ఏషియా, సౌత్ ఆఫ్రికా, మైక్రోబయాలజీ ల్యాబ్స్. సిడిసి WHO రికమెండేషన్ ప్రకారం టీసీవీ అండ్ పిఎస్ వ్యాక్సిన్స్ 2 రికమెండ్ చేయడం జరిగింది. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం టీసీవీ ఈజ్ ప్రిఫర్డ్ బికాజ్ ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ లాంగర్ ప్రొటెక్షన్, స్ట్రాంగర్ ఇమ్యూన్ రెస్పాన్స్, సేఫ్ ఇన్ ఆల్ అడల్ట్స్. టీసీవీకి బూస్టర్ డోసు అవసరం లేదు. ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ గురించి చూద్దాం. పోలియో అనేది ఇండియాలో ఎరాడికేషన్ అవ్వడం జరిగింది. కాకపోతే మనం కొన్ని హై రిస్క్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనకి పోలియో రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. కొన్ని హై రిస్క్ ఏరియాస్ ఏమిటంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను. మోడరేట్ రిస్క్ అంటే నైజీరియా వాళ్ళు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఇథియోపియా, యెమెన్, సొమాలియా, పపువా న్యూగినియా. అండ్ హెల్త్ కేర్ కానీ ల్యాబ్ సెట్టింగ్స్ విత్ పోలియో రిస్క్ ఉన్నవాళ్ళు. సిడిసి WHO రికమెండేషన్ అన్వాక్సినేటెడ్ ఆర్ ఇన్కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అడల్ట్స్ వాళ్ళు తీసుకోవాలి. బూస్టర్ డోస్ ఫర్ ప్రీవియస్లీ వ్యాక్సినేటెడ్ వాళ్ళు తీసుకోవాలి. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం అయితే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఓన్లీ రికమెండెడ్ అడల్ట్స్కి ఈరోజు ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్కి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది నాట్ రికమెండెడ్ ఫర్ రొటీన్ యూజ్ ఇన్ అడల్ట్స్ అనమాట. కమింగ్ టు కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. కోవిడ్ కేసెస్ మైల్డ్గా పెరుగుతున్నప్పటికీ మాస్ వ్యాక్సినేషన్ అనేది అవసరం లేదు. కాకపోతే ఎవ్రీ సంవత్సరం కొత్త స్ట్రెయిన్ ఏమైనా కోవిడ్ గురించి తెలుసుకుని వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఈ హెపటైటిస్ అనేది లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కామన్గా ఆల్కహాల్, డ్రగ్స్, టాక్సిన్స్, ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల
వచ్చే రిస్క్ ఉంటుంది. హెపటైటిస్ అనేది హెపటైటిస్ 5 రకాల వైరస్ వల్ల వస్తుంది. అది హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అండ్ హెపటైటిస్ ఈ. మనకి వీటిని ప్రివెంట్ చేయడానికి 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెపటైటిస్ ఏకి, బికి మరియు ఈకి. హై రిస్క్ గ్రూపుల వాళ్ళు అన్వాక్సినేటెడ్ అడల్ట్స్, హెల్త్ కేర్ వర్కర్స్, డయాబెటిక్స్, క్రోనిక్ లివర్ డిసీజ్, మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్. యాజ్ పర్ సిడిసి WHO రికమెండేషన్ ప్రకారం 3 వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్. మాస్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది కామన్గా వాడతారు. జెమ్స్ రికమెండేషన్ ప్రకారం హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఫర్ జనరలైజ్డ్గా అందరికీ ఇవ్వాలి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ హై రిస్క్ గ్రూపు, ఈ అనేది వెరీ లిమిటెడ్ పాపులేషన్లో ఇస్తాం. మెనింగోకోకల్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. మెదడుకి వెన్నుపూసకి కవరింగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ మెనింజైటిస్ అంటారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనేది ఇస్తారు. ఇవి 2 రకాలు ఉంటాయి. అవి మెన్ ACWY, మెన్ బి. CDCR WHO రికమెండెడ్ అనేవి మెన్ ACWY, మెన్ బి ఆర్ మెన్ బి డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేవి రికమెండ్ చేయడం జరిగింది. కాబట్టి జెమ్స్ రికమెండేషన్ ప్రకారం బోత్ మెన్ ACWY, మెన్ బి 2 రికమెండ్ చేయాలి. ఎందుకంటే ఆ 2 డిఫరెంట్ స్ట్రెయిన్ కవర్ చేస్తాయి కాబట్టి. ఇప్పుడు వ్యాక్సినేషను నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కామన్గా ఈ షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, మెదడు స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ అన్ని రకాల వ్యాక్సిన్స్ ఇవ్వాలండి. కాకపోతే షుగరు, బీపీలో ఎక్స్ట్రాగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇస్తామన్నమాట. అది మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కామన్గా ఈ వ్యాక్సిన్స్ అన్నీ మనం తీసుకోవాలి. పోలియో, ఎల్లో ఫీవరు, మెనింగోకోకలు. మనం ఏ కంట్రీ, ఏ రీజన్కి వెళ్ళిన బట్టి ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనేది డిపెండ్ అవుతుంది. ఈ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, టైఫాయిడ్, ర్యాబీస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, కలరా అండ్ టిక్ బార్న్ ఎన్సెఫలైటిస్. ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అనేది మన సబ్సహారన్ ఆఫ్రికా, సౌత్ అమెరికా ట్రావెలింగ్ వెళ్తే కంపల్సరీగా ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మనకి. అదే హెల్త్ కేర్ వర్కర్స్లో అయితే మ్యాండేటరీగా హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెంజా, MMR, వారిసెల్లా, టీడాప్, COVID-19 వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. మరియు కిందవనేవి ఆప్షనల్, అవసరమైతేనే తీసుకోవాలి. అది ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్ వచ్చేసరికి పర్టికులర్గా ఈ లైవ్ వ్యాక్సిన్స్ అనేవి మనం ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీలో. అండ్ లాక్టేషన్లో కూడా వ్యాక్సినేషన్ అనేది సేఫే అండి. అన్ని రకాల వ్యాక్సిన్లు ఇవ్వచ్చు. కాకపోతే పర్టికులర్గా 3 రకాల వ్యాక్సిన్లు ఇవ్వకూడదు. అవి వారల్ టైఫాయిడ్, ఎల్లో ఫీవరు, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్. వ్యాక్సినేషన్ ఇమ్యునో కాంప్రమైజ్డ్లో ఇవ్వాలి. వీళ్ళు ఇమ్యునో కాంప్రమైజ్డ్ ఎవరంటే క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సాలిడ్ ఆర్గాన్ అవ్వచ్చు, లేదో అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ అవ్వచ్చు. ఇమ్యునో సప్రెషన్ డ్రగ్స్ మీద ఉన్నవాళ్ళు, స్ప్లీన్ లేని వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఆల్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఇస్తాం. అది క్యాన్సర్ పేషెంట్స్లో వ్యాక్సినేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. అన్ని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనేవి సేఫ్ అండి. లైవ్ వ్యాక్సిన్స్ ఏవి ఇవ్వకూడదు క్యాన్సర్ పేషెంట్స్లో. కీమోథెరపీ అప్పుడు అన్ని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనేవన్నీ ఇవ్వచ్చు. మిడ్ పాయింట్ సైకిల్స్లో కూడా ఇవ్వచ్చు. ఆఫ్టర్ కీమోథెరపీ అయ్యాక లైవ్ వ్యాక్సిన్స్ అనేవి 6 నెలల తర్వాత ఇవ్వాలి. ఆఫ్టర్ రేడియేషన్ తర్వాత ఎనీ రిస్ట్రిక్షన్ ఉండదు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అన్నీ ఇవ్వచ్చు. ఆఫ్టర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత అయితే ఒక కంప్లీట్ రియాక్సివేషన్ అనేది 3 నుంచి 6 నెలల మధ్యలో ఇస్తాం. ఇవన్నీ ఇండియాలో కామన్గా అవైలబుల్ ఉండే వ్యాక్సిన్స్, దాని యొక్క ప్రైసెస్ అనమాట ఎంత ఉంటాయని. థ్యాంక్ యూ అండి. మీకు ఈ ప్రజెంటేషన్ ఇవన్నీ కావాలనుకుంటే మాకు చాట్ బాక్స్లో పిన్ చేస్తే మీకు ప్రజెంటేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.